ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. అరే ఈ రోజు అన్న శేఖర్ అన్న రూమ్ చూసుకో అంటుంటా, వేరే ఏదన్న రూము సంసార సహాయకారం అని బుచ్చక్క అన్నాడు. వీడు సంసారం అయినట్టు మాట్లాడుతాడు. ఇక చక్క గుద్దగాడు కానీ కూడా రాదు కానీ ఆయనకి ఎన్నేతులు దింగుతాడు రాడు. అయినా ఈ ఎలకలెక్కలాడే రూమ్లు ఉండడం మనం చేసిన పెద్ద తప్పు. ఏదైనా రూమ్ దేవులాడదాం, లేకపోతే ఈ దెంగలకు బతకవరా లంజ గురిగినట్టు గురుగుతాడు శేఖర్ అన్న. మొన్నటి నుండి మన ఆఫీస్ పక్కన సందులో చూస్తాను, ఒక్కడన్నా బ్యాచులర్ అంటే రూమ్ ఇస్తాంటారు. ముఖం మీదనే దెంగే అంటారు. పీజీలకు పోదామంటే ఉసుకలు ఉచ్చవచ్చినట్టే పైసలు 3-4 వేలు దెంగ పెట్టుకోవాలి నెలకు. ఏంద్రా ఇది మడుగుల బొడ్డ జమ్మలు పట్టినట్టు అవుతుంది బతుకు. రూమ్ కోసం ఇంత రపరప నారా. నీ అబ్బా లపాకీలు దొరుకుతారా రోడ్ల మీద నెయ్యాల? రేపు రూములు దొరుకుతలేవు గండం గంగల పోను. ఏం చేద్దారా ఇప్పుడు? పోయి రోడ్డు మీద ఉన్న దగ్గర నంగ పడదాం. నాకేం తెలుసు రా, నన్ను అంటావు. రూమ్ అంటే నేను ఎన్ని నుంచి తేవాలి? ఎప్పుడు నా గుద్దలు ఇట్లా గుడి చేసుకోవాలి. నేను ఏమన్నా నన్ను అడిగి చూడరా, గుదాగి సిటీలో మా అన్న ఉన్నాడు, మా తాత ఉన్నాడు, మా మొగడు ఉన్నాడు, నా మీండడు ఉన్నాడు అని ఏతులు దెంగుతావు. ఏమా ఒక్క రూమ్ చూసే దిక్కు లేకపోయా. మాటలు అయితే బమ్మిని దిమ్మి చేస్తారు. నువ్వైతే ఆతుకులు లేకపోతే బోతుకూరు అన్నట్టు మాట్లాడకరా. నాకు పురుగు మెసిలిందంటే ఇంటికి దెంగైతే చెప్తున్నాను. అలా అవడాల జాబ్ అద్దే వద్దు నాకు. నువ్వైతే ఇంటికో మీ అయ్యా లేపు లేపు నొక్కుతాడు, చేతులు ఉచ్చ కూడా పోయాడు. అవును నిజమే, ఇంటికి పోతే మా అయ్య అన్నం కూడా పెట్టాడు. ఏమన్నా నన్ను అడిగి సెట్ చేయరా, నీకు దండం పెడతా. ఎవరిని అడిగి సెట్ చేయాలి? నాకు చుట్టాలా చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ? నాకు ఆగలేదు పువ్వు తెలియదు. అంకుల్ అంకుల్ ఉన్నారా రూమ్ లో ఎవరన్నా? ఏం కావాలి అంకుల్? టూలెట్ అని బోర్డు ఉంది కదా, బ్యాచులర్ సారా మీరు? లేదనుకో, నాకు ఇద్దరు పోరాళ్ళు. ఆయనకి ఒకరు పుట్టారు, ఉంచుకున్న దానికి ఇంకొకరు పుట్టారు. చూడనీకి అట్లా లేదు, బచాల లెక్కనే ఉన్నారు. మీకు ఇద్దరు పుట్టి రారా? మీసాలు కూడా రాలే చక్కగా. బ్యాచులర్స్ అంకుల్ మేము. ఏ అమ్మాయి వాసన తెలియదు మాకు, స్టిల్ వర్జిన్స్. మందాలు ఒకటి ఉందా అబ్బాయి మీకు? ఉందా అంకుల్? ఎత్తిన అంటే దించకుండా 4 బిల్లు తాగుతా నేను. నేను కూర్చున్నా అంటే గుద్ద కాలకుండా 5 బిల్లు తాగుతా అంకుల్. నువ్వు ఒక్క బిరికే అవుట్ అవుతావు. పొట్టిలాంటి ఏతులు ఎందుకు దెంగుతావురా నువ్వు? అన్ని ఏతులు దెంగుమా నువ్వు, ఇంకా కోటలు దాడితే మాటలు. నువ్వురా పూక పోరడు వచ్చి గింత అవుట్ అయ్యేది. అంబార్ గుట్కా సిగరెట్లు అమ్మాయిలు. నాకు సిగరెట్ అలవాటు ఉందా అంకుల్? సిగరెట్ ఇచ్చారంటే గుద్ద అడుగు నాకు అడుగుతా. నాకు ఒక సిగరెట్ ఇచ్చిరంటే అంగువని అంగుతా అంకుల్. అవును అంకుల్ నిజం, ఆడ అంగువని అంగుతాడు ఒక సిగరెట్ అంటే. అదంతా కాదు కానీ ఏం కులం మీది? మావులేనా? షబ్బా ఈ కులాన్ని కుక్కలు నూక. మేము ఎరిపూకులం అంకుల్. తీట గోత్రం, దెంగులు నక్షత్రం. అవమానం 10, దెంగులు 20. చూస్తేనే అర్థమవుతుంది ఎరుపుకులని. పూకులకు రోమి దగ్గర గుద్ద మూసుకొని దెంగండి. గుద్ద మూసుకున్నా తెరుచుకున్నా దెంగెత్తాం ఇక. ఆ పక్క సంధిలో చూసిన పీజీ కానీ పిల్లలు అంత ఉన్నాయి. ఈ రూమ్ దీంట్లో మనం ఉంటావారా? దెంగెద్దాం పారా, వేరే రూమ్ చూసుకున్నాం. ఇదే మీరు ఉండవే రూమ్. ఇదేంట్రా కాకి గుద్దంత ఉంది, దీనికి ఎన్ని వెళ్ళారా? నా నెల జీతమే 15,000. అందులో సగం ఈయనకే దెంగ పెడితే నేను ఎవరి దగ్గర ఎక్కులాడాలి, ఎవరి దగ్గర నూకులాడాలి. గుద్ద మీరు గుద్ద ఆకిలో మరి చూడేదన్న రూమ్ చూడు. మరి వద్దులే మాట్లాడతావు నువ్వే. మరి ఎందుకురా ఏతులు దెంగుతావు? నాకు సాట కదా నువ్వు సాట కదా అన్నట్టు. బాగుంది అనుకో రూమ్. రెడ్ లైట్ ఏరియాలో ఇట్లనే ఉంటాయి చిన్నగా. రూమ్ లో వేసుకోవడం, మందాగడం లాంటివి ఏమన్నా ఉంటే అట్లాంటివి ఏం లేదు అనుకో. జాబ్తోనే మాకు నూకులాట రోజు. వాటర్ సేఫ్ గా వాడాలి. డ్రాయర్లు కిటికీలకు దర్వాజాకు ఆరేయద్దు. ఎలుకలు ఉంటాయి రూమ్ లో, పిచ్చలు గిచ్చలు కొరుకుతా నన్ను అవుతారా? తిన్నరా? నీళ్లు లేనప్పుడు అర్జెంట్ గా బాత్రూమ్ వచ్చి దొడ్డికి పోతే చేతులు ఉచ్చపోసుకొని కడుక్కోవాలి. విన్నారా? అంతేగాని నీళ్లు లేవని పిట్ట ఎగిరినట్టు ఎగిరిరనుకో, పిచ్చలు గోరొట్టలు అయినట్టు అయితే బతుకు. రూమ్ లోకి అవుతాడు నువ్వు. అంటే తానం చేయడానికి కడుక్కోనికి వాటర్ ఉంటాయా? దానికి కూడా చేతులు ఉచ్చపోసుకొని కడుక్కోడేనా? అట్లే ఉండద్ది. ఒకవేళ రాకపోతే వాటర్ పర్లేదు అంకుల్, అడ్జస్ట్ అవుతుంది. సరే గానీ మీరిద్దరు వేసుకోరు కదా? మేము వేసుకోవడం ఏంటి అంకుల్? ఇద్దరం బ్యాచులర్స్, స్టిల్ వర్జిన్స్.
అయ్యో బ్యాచులర్స్ లాస్ట్ టైం ఇట్లా ఇద్దరు బ్యాచులర్స్ అన్నారు. నేను దయాల దగ్గర రాత్రి బుగ్గలు వెలుగున్నాయి రూమ్ లోకి చూస్తే ఇద్దరు వేసుకుంటారు ఒకరి తర్వాత ఒకలా. ఏమన్నా రూమ్ వాళ్ళు ఆ జల్లంజలు కొంపన 10 రోజులు అడిగిన రూమ్ ఒక్కొక్క రూమ్ షెడ్ లంజడుకు రూమ్ మొత్తం నాశనం తెంగి అంగడంగడ ఆ మూలకే వేసుకున్నారు మీరు నిలిచినా కానీ. అరే మావ దెంగేద్దాం పారా, నాకు ఎట్లా ఉంది పిల్లలు ప్యాక్ అవుతున్నాయి పోంపారా. అట్లనే ఒకసారి నేను బయట బ్రష్ చేస్తున్నా, కిటికీలో నుండి బయటకు బుగ్గ వారేసి నా నెత్తి మీద పడ్డా. ఎవరని చూస్తే ఇద్దరు మొగోళ్ళే ఉన్నారు రూమ్ లో. మరి ఎవరు వాడినట్టు సైడ్ చెక్ చేసినట్టున్నారు అంకుల్ వాళ్ళు. ఎక్కిరి కూద్దాను ఎందుకు నువ్వు అని కుద్దలు వెళ్ళి పెడుతున్నారా మళ్ళా. మీరు ఫస్ట్ బయటకు దెంగిరా బ్యాచులర్ రూమ్ మేము దూకినట్టయిందా చెడ్డలు ఆయన వాడు అసలే మురికి బాడక ఉన్నట్టున్నాడు. కుద్దలు వెళ్ళి పెట్టి వాసన ఎందుకు చూస్తారా నువ్వు. షబ్బా ఈడ కూడా కులమేనారా, కులానికి కుక్కలు నూకా. అంకుల్ బోర్డు పెట్టిరు టూలెట్ అని. అవును పెట్టాం పెట్టేది అట్లా ఏమని పెట్టాలి చెప్పు, ఏం పెట్టాలో చెప్పు, మీరు చెప్తే మేము పెడతాం. క్రిమిలాంజోడికే ఉన్నట్టు ఉన్నాడు కదా. అది కాదు అంకుల్ రూమ్ కావాలి మాకు. ఎందుకు వేసుకోవడానికా? ఇది వేసుకునేది అంకుల్ రూమ్ అట్లనే ఉన్నది చిన్నగా, ఇట్లాంటి దాంట్లోనే వేసుకుంటారు గుద్దలు వెళ్ళి పెట్టి వెళ్ళిపోయిందుకు చేస్తావరా, ఆగుతావా? బ్యాచులర్స్ సారా మీరు? అవును అంకుల్ బ్యాచులర్సే. బ్యాచులర్ రూమ్ అని ఎవరు చెప్పిండు? ఓన్లీ ఫ్యామిలీసే. బోర్డు ఎందుకు పెట్టారు అంకుల్? గుద్ద గుల్లించుకోనికి పెట్టారు ఏంది బోర్డు? రాసత్తేమో బ్యాచులర్స్ కు రూమ్ ఇయ్యం దెంగేయరని, వాళ్ళ టూలెట్ అని బోర్డు అది గుద్దలు పెట్టుకో ఏరుగా రాకుండా. మా కులం వాళ్ళకి రాసి పెట్టిన వాళ్ళ మా కులం ఈ కులాన్ని కుక్కలు నూక మరి పెడతాం భయ. మా రూమ్ బ్యాచులర్స్ చూడు తాగుడు తినుడు దెంగులాడ గివే అవుతున్నాయి రూమ్లలో. బ్యాచులర్స్ అంట బ్యాచులర్స్ ఒక్కొక్కడికి పెళ్లి అయితే కుకింగ్ 40 పోరాలు గారు. ఈ లవడాల రూమ్కి ఎందుకు ఎత్తులు దెంగుతావు నువ్వు? పొమ్మంటే పోతాం కదా, ఉచ్చవచ్చుగాల దెంగుతా నీ రూమ్ నీ జాతిని శనగలు నూక. పారా పోదాం పారా, ఈయనకొక్కనికే ఉందారా లవడాల రూమ్. నాకు గుద్దంత లేదు ఇది, ఇంకా వాళ్ళ కులమే కావన్నట. వాళ్ళ కులం వాడే గట్టిగా నూకుతాడు. హలో అరే ఇంకా ఏమైందిరా? ఒక రూమ్ సెట్ చేయలేరు అని అక్కడ దమ్దమ్ అవుతుందిరా శేఖర్ అన్నతో రూమ్ లా. మామ నువ్వు మీ పిల్లలు వేసుకోనికే గారా రూమ్. మా ఓనర్ గాడు ఒప్పుకోర్రా, ఆడ వెనక దెబ్బలు లంజ కొడుకు. తీసుకుడు కాదురా ఎక్కిరి గుద్ద పాడుక ఉండనీకి రా. శేఖర్ అన్న రూమ్ ఉందామంటే ఎలుకలు తెచ్చిన వాసన స్నానం చేయడు, వంట చేయనీకి రావుడు తినుడు దెంగులాడకి ఇవే అవుతున్నాయి ఆ రూమ్లల్లా. అలా బ్యాచులు వస్తారు రోజుకోదాన్ని పట్టుకొని వస్తారు, మమ్మల్ని బయటకు దెంగి అంటారు. సరేరా మరి రూమ్ లో కొంచెం ఎట్లా చూసావరా, నీకు దండం పెడతా రూమ్ దొరికితే చాలు మాకు. అరే ఇగో అందరు ఇన్నూరి ఇవాళ నుండి వీళ్ళే మన రూమ్లు ఉంటారు. చిన్న వడకరా అందరు ఉంటారు తెలుసా ఇంట్లో మన వాళ్ళు. అందరు మనోళ్ళే, వీళ్ళందరూ మనోళ్ళే. వీడు పట్టే జాబ్ చేస్తాడు, తాగుడంటే గుద్ద కోసుకుంటాడు. పెద్ద మనిషి చంద్ర జాబ్ చేస్తాడు, అకౌంటెంట్, ఇంకా పెళ్లి కాలే. మన ఊళ్ళో కూడా మౌలు వేసి పెట్టిన ఆంటీలు ఉంటే సెట్ చేయాలంటారు. నా పాన దెంగుతారా మొన్నటి నుండి. హాయ్ అంకుల్. అంకులా ఏ ఆంటీతో చూసినారో నన్ను అంకుల్ అంటాను లౌడాగా. సారీ అన్న ఇంటికి లేవు కదా అంకుల్ అనుకున్నా. జాన్సన్ వీడు కొంచెం అదో టైపు, వీంతో జాగ్రత్త రంగుతో పిచ్చర్ మాయం చేస్తాడు. ఇది రూమ్ అయ్యిందిరా వృద్ధాశ్రమా. వీళ్ళరా మన రూమ్మేట్స్, ఇంకిద్దరు ఉంటే బయటకు పోయినట్టున్నారు వాళ్ళు. గ్యాంగ్ బ్యాంగ్ అయినట్టుంది ఏంద్రా ఇది, గింత మంది నూకిన ఇంట్లో ఈ రూమ్ సత్రం. నీకు తక్కువ రూమ్ కావాలా అద్దా? నేను గిన్నెలు ఉంటున్నారా, నేను పీజీ పోతా పోయి ఇది రూమ్ ఆరా, ఈ రూమ్ అంటారా పో. 4000 నూకుతాను నూనె పోసి, అప్పుడు ఆడమంటది నీకు పానం. అద్దులే మా ఇంట్లోనే ఉండి సత్తాం ఇక నాకు ఇక తప్పుతుంది ఇక ఈ నుంచి ఆఫీస్ దగ్గరగా. కలిసి ఉంటే కలదు సుఖం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కద్దాం. బాగా